మున్సిపల్ ఎన్నికల ప్రదేశంలో అంటే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ ఏజెంటు ఆ పరిసర ప్రాంతంలోకి వెళ్ళి పోలింగ్ ఎలా జరుగుతుందని చెప్పేసి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పోలీసులు అడ్డుకున్నటువంటి విధానం చూస్తే మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఏజెంట్లు తమ యొక్క బూతులోనికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని పరీక్షించడానికి వెళ్ళేటువంటి అధికారం కూడా ఉంది, హక్కు కూడా ఉంది. అలాగే ఆయన చేతిలో ఉన్నటువంటి ఏజెంట్ కార్డును కూడాను వాళ్ళు చూసినా కూడాను వాళ్ళు నిలువరించడం ఎంత పార్టీదో అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే కేవలము అధికార పార్టీ ప్రతిపక్షాలను వారి మీద ఆ రకంగా దౌర్జన్యానికి దిగడం అనేది ఇది అప్రజాస్వామికము ఇక్కడ క్లియర్గా మనకు వీడియోలో కనబడుతుంది. కానీ ఏది ఏమైనా సరే ప్రజల చేత ఎన్నుకబడినటువంటి నాయకులు, ప్రభుత్వాలు కానీ అన్ని వర్గాల వారిని చేరదీయాలి. వారి యొక్క వాదన ఏంటిదో అనేది వినాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో, వీడియోలో మనకు క్లియర్గా కనబడుతుంది అసలు ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి అనేది ఇక్కడ చూడొచ్చు. చూడండి మీరు. ఎన్నికల ఏజెంట్ లోపలికి నేను పోలే, మీరు సీసీ కెమెరా చెక్ చేయండి. ఇప్పుడు వచ్చిన 1 అవర్ కానీ తర్వాత ఇప్పుడు వచ్చిన మీరు దౌర్జన్యం చేస్తారు. ఎలక్షన్లు మీరు దౌర్జన్యం చేస్తారు. మీరు కావాలని చేస్తున్నారు. I don't accept your likes. మీరు సహకరిస్తారు, మీరు డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళకి సహకరిస్తారు. ఐ డోంట్ కేర్. చెయ్యండి. ఎన్నికల ఏజెంట్ లోపలికి నేను పోలే, మీరు సీసీ కెమెరా చెక్ చేయండి. ఇప్పుడు వచ్చిన 1 అవర్ కానీ తర్వాత ఇప్పుడు వచ్చిన మీరు దౌర్జన్యం చేస్తారు. ఎలక్షన్లు మీరు దౌర్జన్యం చేస్తారు. మీరు కావాలని చేస్తున్నారు. ఏం చేస్తావు? ఏం చేస్తావు?